ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఎంతగానో ప్రభులో ప్రతి ఉదయం మనం ఆనందిస్తున్నాం కదండి. ఎన్నో విషయాలను ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఎన్నో విషయాల్లో ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? దేవుని మాటలు నిజంగా మన జీవితాలను మార్చివేస్తాయండి. ఆమె దేవుడు చాలా గొప్పవారు. ఆమె ఆయన ప్రేమను అనుభవిస్తే ఆయన ప్రేమలో చాలా మరి సమాధానం, సంతోషం, నెమ్మదిని మనం చూడగలుగుతాం. ఆమె ఆయన కృప ఎప్పుడు కూడా మనకు, మన కుటుంబాలకు కావాలండి. ఆయన సహాయం ఎప్పటికి కావాలి. అందుకనే ఎప్పుడు కూడా మొదటిగా మన జీవితంలో మనల్ని సృజించిన దేవుని పైన మొదటిగా మనము ఆధారపడడం మనం నేర్చుకున్నప్పుడు నిజంగా ఆయన ప్రత్యక్షతలోనికి మనము మరి ప్రతిరోజు అద్భుతంగా నడిపించబడతాం. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ఈ ఉదయకాల సమయంలో అద్భుతంగా ప్రభు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఒంటరి వారిని మరి దేవుడు గొప్ప జనముగా చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. చూడండి, ఎన్నిక లేని వారిని, ఆమేన్, ఒంటరి వారిని ఆయన అద్భుతంగా నడిపించే అద్భుతమైన దేవుడై ఉన్నారు. ఆమె ఉదయకాల సమయంలో అనుకోవచ్చు, నేను ఒంటరి వాణ్ణి, నేను ఒంటరి దాన్ని, నాకెవరు లేరే, లేకపోతే అందరూ నా పైన ఎన్నో భయంకరమైన పరిస్థితులు తీసుకొని వస్తూ ఉన్నారు, లేకపోతే ఎన్నో అలజడులు, లేకపోతే ఎన్నో విషయాల్లో కృంగిపోతూ ఉన్నారనుకుంటా, బాధపడుతూ ఉన్నారనుకుంటా, లేకపోతే ఇబ్బంది పడుతున్నారనుకుంటా. ఒంటరి వారిని కాదండి, అద్భుతమైన దేవుడు మనతో ఉన్నారు, మన పక్షాన ఉన్నారు, మనకు సహాయము చేసే అద్భుతమైన దేవుడై ఉన్నారు. ఆమేన్. ఉదయకాల సమయంలో ధైర్యం తెచ్చుకొని దేవుడు గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఒంటరిగా ఉన్నానని ఏడుస్తూ ఉన్నారా? లేకపోతే బాధపడుతూ ఉన్నారా? దిగులు చెందుతున్నారా? లేదండి, మనల్ని ఒక గొప్ప సైన్యముగా చేసే అద్భుతమైన దేవుడు ఆయన. ఆమె మనల్ని బలవంతులుగా చేసే దేవుడు. ఆమె కృంగిపోకుండా ధైర్యము కలిగి ఈ మాటతో మరి దేవుడు మాట్లాడుతున్న ఉదయకాలపు మాటలతో ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగుదాం. దేవుని కృప మన అందరికీ తోడేండును గాక. ఎవరైతే భయంకరమైన మాటలు అంటున్నారో, ఎవరు లేరు, నువ్వు ఒంటరి వాడివి, నీ బ్రతుకింతే, నీ జీవితం ఇంతే, ఇంకా నీ జీవితం మారదు, ఇలా అనేకమైన విషయాలు సందర్భాల్లో బాధ పెడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు మన పక్షాన ఉన్నారు. ఆయన అందరినీ చూస్తూ ఉన్నారు. ఆయన అందరి విషయాల్లో కృప చూపించే దేవుడై ఉన్నారు. ఆమెన్. మరి ఉదయకాల సమయంలో ధైర్యం తెచ్చుకోండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆమెన్. మరి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాము. ప్రార్థిద్దాం. ప్రార్థన. తండ్రి, మీకే స్తోత్రం. అద్భుతమైన దేవుడవై ఉన్నావయ్యా, మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో మీ మాటలను బట్టి మేము ఎంతగానో బలపరచబడుతూ ఉన్నాం. అందును బట్టి మీ నామానికి మహిమ. ఇంకను మమ్మల్ని ఇదిగోండి బలవంతులుగా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు మీకు వందనాలు. మేము ఒంటరి వారిని కాదయ్యా. అయా, ఇదిగోండి నీవు మాతో ఉన్నావు, మా పక్షాన ఉన్నావు. మనుషులకు ఇదిగోండి మనుషుల దగ్గర ఇదిగోండి మేము ఒక వెలివేయబడ్డ వారమేమో, మనుషుల దృష్టిలో మేము అయా ఎన్నిక లేని వారమేమో, కన్నీ దృష్టిలో మేము ఎన్నిక చేయబడ్డ వారము. ఆమేన్. మేము అయ్యా ఇదిగోండి మాతో పాటు ఎప్పుడు నీవు మాతో ఉండే దేవుడవై ఉన్నావు. ఉదయకాల సమయంలో ఈ చక్కని మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యవంతులుగా చేస్తున్నాయి. అందుని బట్టి మహిమ. అయా మా జీవితాల్లో మీరే కార్యము జరిగిస్తూ ఇంకా మమ్మల్ని నడిపిస్తూ రమ్మని వేడుకుంటున్నాం. మీ మాటలు పట్టుకొని మేము ముందుకు బలవంతులుగా సాగుతాము కాక. బ్లెస్ చేయని, ప్రతి ఆటంకాల పైన విజయము దయచని, గొప్ప స్థితిలో ఉంచని, ప్రతి ఒక్కరి కన్నీరు నాట్యంగా మీరు మార్చండి, ఉన్నతమైన స్థితిలో ఉంచమని
ప్రార్థిస్తున్నాం. అలాగనే ఉదయకాల సమయంలో అయా మీరే మాకు తోడుగా ఉండండి, మీరే మాకు సహాయం చేయండి అయా, ప్రతి ఆటంకాలపైన విజయము దయచేయండి. అలానే ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగ చేయండి, గొప్ప స్థితిలో ఉంచండి. ప్రతి ఒక్కరి పైన మీ కనుదృష్టి ఉంచమని వేడుకున్నాం. ఉదయకాల సమయం బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఆమేన్.